A7 టీవీ తెలుగు న్యూస్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ 6వ వార్డు టీచర్స్ కాలనీ 24వ వార్డు మల్లికార్జున కాలనీలో ఎన్సిడి హెల్త్ క్యాంపులు ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది. MLHP వైద్యాధికారి డాక్టర్ సాదిక్ అహ్మద్ ఇక ప్రవీణ సేవలందించారు. మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వేశ్వర్ మాట్లాడుతూ ప్రజలు బీపీ షుగర్ పరీక్షలు చేయించుకుని ఉచిత మందులు పొందాలన్నారు. 6వ వార్డులో 76 మందికి, 24వ వార్డులో 62 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. గవర్నమెంట్ చూపించినాక మనకు దాన్ని ఇది తగ్గకుంటే చేయకుంటే వాళ్ళు చేయలేని పక్షంలో మనం ప్రైవేట్ పోవాలి. ఫస్ట్ మనం దీన్ని అయితే సద్వినియోగపరచుకోవాలి. ప్రభుత్వము 99 రోజుల యొక్క ప్రణాళిక భాగంలో ఈరోజు మన హెల్త్ క్యాంప్ అనేది మన 6వ వార్డు 26వ వార్డులో కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ హెల్త్ వీక్ అనేది ఈ 99 రోజులు ఎప్పుడంటే మార్చి 6వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం తెలంగాణ ప్రభుత్వం నడిపిస్తుంది. అందులో భాగంగా హెల్త్ వీక్ అనేది వారం రోజులు పెట్టింది. లాస్ట్ డే ఈ రోజు వరకు ఉంది మన క్యాంప్స్. ఈ క్యాంప్లో చివరిగా మన దగ్గర మన పిఎస్సి చించోడు కింద 4 క్యాంపులు నడుస్తున్నాయి. ఇప్పుడు యోగా సెంటర్లో ఒకటి, మన దగ్గర ఒకటి, రూరల్లో 2. అయితే ఇక్కడ మన యొక్క వార్డు లోపల మన కౌన్సిలర్ డి రాజ్నాయక్ గారు ప్లస్ పెట్టయ్య గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసింది. అదేవిధంగా మనకు మాజీ కౌన్సిలర్ లతా శ్రీశైలమన్న గారు కూడా మనకు సహకరిస్తున్నారు. ఎక్కువ ఇది చేయాలనే ఉద్దేశంతో అది తీసుకొచ్చింది. మన ప్రభుత్వం విద్యకు వైద్యానికి మంచి ప్రాధాన్యత. సంగారెడ్డి జిల్లా సదాశివపేట రైతు సేవా కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. కోట ముగిసిందని శనగల కొనుగోలు నిలిపివేయడంతో రైతుల సమస్యలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు. పండిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతులు వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనగలు, మక్కలు, జొన్నల కొనుగోలు నిలిపివేయడం వల్ల రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని విమర్శించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు తిరిగి ప్రారంభించి మద్దతు ధర చెల్లించాలన్నారు. రైతు సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. జొన్నలు కొంటలేరు, మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పి మొగలయ్య అనే రైతు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ రాష్ట్రంలో సగం కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. పొద్దున్నే నారాయణపేట ఎక్స్ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మాట్లాడారు, మా దగ్గర మక్కల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు, జొన్నలు కొంటలేరు, శనగలు కొనడం మధ్యలోనే ఆపేసినారు అని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు అదే చెప్తున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు కూడా మా దగ్గర శనగలు కొనడం ఆపేసినారు, జొన్నలు కొనడం లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రం అంతా కూడా కనబడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, మరి ఎక్కడ పోయిండు మార్కెటింగ్ శాఖ మంత్రి ఎక్కడ పోయిండు, సివిల్ సప్లైస్ మంత్రి ఎక్కడ పోయిండు, ఈ ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మక్కలు బండి 11 లక్షల ఎకరాల్లో మక్కలు బండినాయి. ఇవాళ మక్కలకు సంచులు లేవంటున్నారు, టోకెన్లు ఆపేసినారు, శనగలకు టోకెన్లు ఆపేసినారు, సంచులు లేవంటున్నారు. జొన్నల కొనుగోలు అయితే ప్రారంభమే కాలేదు. వడ్లు వచ్చి ఇప్పటికే రోడ్ల మీద ఉన్నాయి. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి చౌరస్తాలో నిర్మాణంలో ఉన్న ఉప్పల ఆశ్రమ పాఠశాల పనులను ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పరిశీలించారు. తల్లిదండ్రులు లేని నిరుపేద ఆడపిల్లలకు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత కార్పొరేటివ్ విద్య అందిస్తామన్నారు. వస్తీ భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. సుమారు 400 మంది విద్యార్థినులకు అవకాశం ఉంటుందని, అవసరమైతే సీట్లు పెంచుతామని చెప్పారు. ఇప్పటికే 600 మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందిస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని, మే 1 నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఫాల్సీలింగ్ టోటల్ కార్పొరేట్స్, హీట్ వాటర్ పిల్లలకి ఈ ఏరియాస్ అన్ని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల కాలం నుండి నిర్మాణం అవుతున్న ఆశ్రమ కళాశాల ఈ విద్యా సంవత్సరానికి పూర్తయింది. మరి ఈ విద్యా సంవత్సరానికి పూర్తిగా వస్తుంది. రేపు జూన్ నుండి ఈ సంవత్సరం విద్యా సంవత్సరం నుండి అమ్మాయిలు బాలికలు 6వ తరగతి నుండి
12వ తరగతి వరకు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 6, 7, 8, 9, 10 అమ్మాయిల కళాశాలను ఇక్కడ ఏర్పాటు చేసినాం. ఇది కేవలం పేద ప్రజలకు మాత్రమే ఉపయోగించే విధంగా దీన్ని నిబద్ధతగా ప్లాన్ చేసినాం. పూర్తిగా కార్పొరేట్కు దీటుగా వసతి గృహాలు, కిచెను, డైనింగు, క్లాస్ రూమ్స్, ఇక్కడ 24 గంటలు వాళ్ళను సంరక్షించే విధంగా ఉపాధ్యాయుల పోర్షన్స్ అన్నిటి. సంగారెడ్డి జిల్లా శ్రీ వెంకటేశ్వర క్లాత్ షోరూం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పట్నం మాణిక్యం, చిన్నా పటేల్, సంగమేశ్వర్ తదితర బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున తూర్పు జయ నిర్మలారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు. షోరూం ప్రారంభోత్సవ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు యాజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. సదాశివపేటలో వ్యాపార అభివృద్ధికి ఇది దోహదపడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. వనపర్తి జిల్లా పాలెం గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా నియమాలు పాటించండి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తకోట ఎస్ఐ శివానందం గౌడ్ మాట్లాడుతూ బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ వాడాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని గుర్తు చేశారు. ఇక గ్రామంలో 9 మంది సభ్యులతో రోడ్డు భద్రతా కమిటీ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నేషనల్ హైవే సిబ్బంది పాల్గొన్నారు. చూసుకుంటాం ఇక్కడ మా ఆహారం తీసుకొని పోదు వాహనాలు నడుపుతుందని చెప్పి షాప్ దగ్గర ఒక ఆయన రాత్రి అరే తాగి వాహనాలు నడిపితే వారికి కాన్షియస్ ఉండదు. అది ఎట్లుంటుందంటే మైండ్ ఏం చేస్తారంటే చాలా ఉత్సాహంగా ఏకంగా నడుపు వాడు ఎంత స్పీడ్ పోతుందో వారికి కాన్షియస్ నడుపుతారు. ఆల్కహాల్ అనేది ఆ విధంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి చాలా ఓవర్ స్పీడ్ వెళ్తుంది. వీడు చక్కగా పోయినా ఓకే, సరే వీడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు పోయిన తర్వాత కింద పడితే పడితే వేరే వీడు తీసుకొని వీడియో చేసినట్టు ఒక్కొక్కసారి ఎదురుగా వస్తున్న వాహనాలు కుదరడం జరుగుతుంది, లేకపోతే నిద్ర పోయిన వాళ్ళని ఉద్దేశించుకుంటే వెళ్ళిపోవడం జరుగుతుంది. వీరి వల్ల అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడాల్సి వస్తుంటారు. మద్యం సేవించి అసలే వాహనాలు నడపరాదు. ఇన్ కేసు ఒకవేళ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏం చేస్తారంటే కాలికే వాళ్ళు కానీ ఉద్యోగాలతో హ్యాపీగా 2024 సంవత్సరం వాహనం నేను పాదాచారులను గౌరవిస్తాను. మరియు నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటించి వెల్దండలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు సీజన్ ప్రారంభంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక కలవకుర్తిలో కూడా త్వరలో కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం రామ్నూతలలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధారులకు శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగులకు స్కూటీలు, అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లు అందజేసినట్లుగా పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. జై కాంగ్రెస్. ఓం గౌరీ మాయ సలిలా విదక్ష ఏకపది త్రిపది మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఇప్పుడే మనం ఓపెన్ చేసుకున్నాం. ఈ ప్రాంతంలో వరితో పాటు మొక్కజొన్నలు, పల్లి
ఎక్కువ శాతం రైతులు వేసుకుంటారు. ఒక 4 రోజులు ఇంకా మొదలు పెట్టండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. అయినా కూడా ఇప్పుడు కూడా చూసినా మనం మొక్కజొన్నలు ఇక్కడికి తీసుకొచ్చినటువంటివి 64% ఉన్నది అక్కడ తేమ. అయితే ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. మరి అడ్వాన్స్గా ఈ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే రైతులు ప్యానిక్ అవ్వకుండా, లేదు దళారులకు తీసుకెళ్ళేసి అమ్మేప్పుడు ఇక్కడ ఓపెన్ అయిందో లేదో అని చెప్పేసి ఆలోచన చేసి మంతని పట్టణంలో స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. శ్రీపాద కాలనీలో గోవిందుల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ చింతకుంట విజయరమణారావు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగర్ ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ శ్రీపాదరావు సేవలను కొనియాడారు. ఆయన రాజకీయాల్లో విలువలకు ప్రతీకగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఆ పేరును ప్రతిపాదన చేసింది ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతవాసం. నేను పెట్టుకోవాలంటే రోజు కోట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా, గతసారి ప్రభుత్వంలో ఉంటే. ఈరోజు పెట్టుకుంటే కాలనీ బోర్డు కూడా మార్పు చేసే కార్యక్రమం చేసిన ఆయన కూడా వాళ్ళని ఏమంటలేదు. మళ్ళా తిరిగి నేను కోరలేదు ఈరోజు పెట్టాలని. ఈ కాలనీ వాసులు అందరూ కూడా అనుకుంటే, నేను చెప్పిన మీరు అందరూ అనుకుంటే పెట్టండి, పెద్దలందరి చేతుల మీద చేస్తామని చెప్పినాం. అది అందరు మీ బాధ్యత. ఈరోజు వారి ఆశయాన్ని సాధించడానికి చేస్తా ఉన్న ప్రయత్న భాగంలో మా సోదరులందరి మరి సమన్వయంతో వారందరి ఆలోచన మేరకు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. శ్రీపాద కాలనీకి సంబంధించి ఇప్పటికే మొన్న ఎన్నికైన తర్వాత ₹1 కోటి పనులు పెట్టినాం. ఇంకా చేసేది ఉంది. పూర్తి స్థాయిలో మోడల్ కాలనీ చేస్తామని ఆలోచన చేసినాం. గతసారి మొదటిసారి ఎన్నికైనప్పుడు ప్రతిపక్షంలో ఉండే. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ కార్యాలయంలో మంత్రి రాకముందే సమావేశం ప్రారంభించలేదని సమయపాలనపై అసంతృప్తి వ్యక్తమైంది. మున్సిపల్ కమిషనర్ నూరుల్ అజీబుపై బీజేపీ కౌన్సిలర్ మెర్వా రాజు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్యాలయంలోనే కమిషనర్తో వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో దుర్భాషలాడిన కౌన్సిలర్ కమిషనర్ను చేపట్టి లాగినట్లుగా సమాచారం. వెంటనే కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం బీజేపీ కౌన్సిలర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంతన్ నియోజకవర్గంలో రామగిరి మండలం సెంటనరీ కాలనీలో శ్రీపాద ఐఎన్టీయూసీ భవనంలో శుభవారం భారీ రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, సీనియర్ నాయకులు సహా 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటుందని తెలిపారు. చేరికలతో నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని నాయకులు తెలిపారు. పార్టీ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఆయా గ్రామాల్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఏ కోణాల నుంచి కూడా గ్రామాలు వారు అనుకున్న విధంగా అభివృద్ధి చెందకపోవడం,
కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యం, సంక్షేమం సాధ్యమని ముందుకొచ్చిన మిత్రులకు నేను హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఈరోజు నియోజకవర్గం అనేక మంది రాజకీయం చేయాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మేము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశం ఒకటి తర్వాత ఒకటి మళ్ళా తిరిగి ఎన్నికలు వచ్చే ముందు అన్ని అమలు చేసే మేము మళ్ళా ఎన్నికలకు వెళ్తాం. వారి టీఆర్ఎస్ పార్టీ పరంగా ఏం అమలు చేయకున్నా 2 మార్లు మరి ప్రభుత్వంలోకి వచ్చారు తప్ప మరి అన్ని మర్చిపోయి ఈరోజు అమలు చేస్తా ఉన్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశం విషయం మేము చెప్పిన ప్రతి మాటనే నిలబెట్టుకునే కార్యక్రమం చూస్తా ఉన్న తరుణంలో మరి సర్పంచులు కూడా రావడం ఏ విధమైన సంకేతం ఇస్తా ఉందో ఈరోజు ఇక్కడే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకంతో ముందుకు వస్తాం. సదాశివపేటలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలు దేశానికి మార్గదర్శకమన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. కల్పించడంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియని వారు అంటూ ఉండరు. మరి వారు రిజర్వేషన్ కల్పించడంతో మరి ఎంతోమందికి సమానత్వం దొరికింది. మరి తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్టికల్ 3 ప్రకారం మరి సిద్ధించిందంటే దానికి అంబేద్కర్ గారే కారణం. మరి వారి అడుగుజాడల్లో నడుస్తాం, వారు చూపించిన మార్గంలో నడుస్తాం. మరి ఈ ప్రభుత్వం అయితే దళితులకు దళిత బంధు ఇస్తామని ఆ రోజు 10 లక్షలు ఉంటే 12 లక్షలు ఇస్తామన్నారు. అతి లేదు గతి లేదు. మరి ఇప్పటికైనా వారు బుద్ధి తెచ్చుకొని మరి అణగారిన బడుగు బలహీన వర్గాలకి మరి ఏమో మేలు చేయాలన్న ఆలోచనతో మీరు అధికారానికి వచ్చిండ్రు. మరి వచ్చిన నుంచి ఏది కూడా చేయట్లేదు. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి ఈ దినం నుంచే ఏదైనా ప్రారంభిస్తే మరి ప్రజలు హర్షిస్తారు. మరి ఈ జన్మదినం సందర్భంగా ఇక్కడ పాల్గొన్న మిత్రులు ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రామానుజాచార్య జయంతి చిన్న తిరునాళ్ల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి ఆశీర్వాదాలు పొందారు. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 23 వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు సేవలతో కొనసాగుతాయని ఆలయ ఈవో కృష్ణవేణి తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ అధికారులు పేర్కొన్నారు.
బాపట్ల పట్టణంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం భాగంగా క్లాక్టోఫర్ సెంటర్ వద్ద హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టౌన్ SHO రాంబాబు ఆధ్వర్యంలో చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు. ఈ నెల 16 తర్వాత హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి పెట్రోల్ బంక్లలో ఇంధనం ఇవ్వబోమని హెచ్చరించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడ్ కు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో SIలు విజయ్ కుమార్, నస్రీన్, ట్రాఫిక్ సిబ్బంది, పోలీస్ ప్రజలకు అవగాహన కల్పించారు. మీకోసం మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించండి. హెల్మెట్ తో ప్రయాణం సురక్షిత ప్రయాణం. యువత మేలుకో హెల్మెట్ ధరించుకో. ఎందుకు మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ బైకుల మీదే వచ్చారా? మళ్ళా బైకుల మీద వెళ్తారా? హెల్మెట్ చొక్కల కూడా లేవుగా. యాక్సిడెంట్ జరిగితే ఏంటి పరిస్థితి? మనకి నెలకి 4-5 కేసులు రిపోర్ట్ అవుతుంది. హెల్మెట్ లేక కింద పడిపోయి యాక్సిడెంట్ ఏ విధంగానో జరిగే చెప్తున్నారు. కానీ ఆ క్యాప్షన్ అనేది SP గారు, మన జిల్లా SP గారైన గౌరవ SP గారు బి ఉమామహేశ్వర్ IPS వారి ఆదేశాల మేరకు ఇట్లా చేస్తా ఉన్నాం. అవేర్గా ఉండండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, మీ ఊళ్ళలో చెప్పండి, మీ ఇళ్ల పక్కన చెప్పండి. ఇది 15వ తేదీ వరకే. 15 తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. ఆ ఎన్ఫోర్స్మెంట్ కూడా మీరందరూ హెల్మెట్స్ ధరించాలి అనేటువంటి సదుద్దేశంతో మాత్రమే పెట్టబడింది. ఓకేనా? హెల్మెట్స్ ధరిస్తారా? హెల్మెట్స్ లేకపోతే కొనండి. నాకు తెలిసి ఇంట్లో అందరూ ఉండి ఉంటాయి, కానీ హెల్మెట్స్ పక్కన పెట్టేసి ఉంటారు. షో కేసులో బొమ్మను పెట్టినట్టు. దయచేసి తీయండి. టౌన్ లో వాళ్ళేనా మీరంతా? మొత్తం టౌనేనా? బయట వాళ్ళు ఎవరు ఉన్నారా? కడప జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో మా విజన్ అనే నినాదం ట్రెండ్ అవుతోందని పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా పార్లమెంట్లో బిల్లు ఆమోదమైనప్పటి నుంచే ఈ నినాదం కొనసాగుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల మాట చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో, లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అయిందో అప్పటి నుంచి ఒక కొత్త నినాదం మావి గన్ అని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల్ని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ డైరెక్ట్గా ప్రశ్నించేది ఏంటంటే 1924 మధ్యలో లేకపోతే 19 కంటే ముందు ప్రతిపక్షలో ఉన్నప్పుడు నేను తాడేపల్లిలోనే, అమరావతిలోనే, తాడేపల్లిలోనే కట్టుకుంటాను, నేను అక్కడనే రాజధానిని కొనసాగిస్తానని చెప్పి 3,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు సేకరించాలని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, 3 రాజధానులని 3 ముక్కలాటని ఒక కొత్త నినాదం. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసింది ఒక సుస్థిరమైన పాలన సాగించాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అంటే ఆ రోజు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నిరంకుశ పాలన, నేను ఏం చెప్తే అది జరగాల, ఒక రాక్షస పాలన, ఈ విధంగా 19 నుంచి 24 వరకు పూర్తిగా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపలపాడు మండలం బి నిడమానూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి జూనియర్ ఎడ్ల పరుగు పందాలు నిర్వహించనున్నారు. ఈ పోటీలో మొత్తం 16 జట్లు పాల్గొనున్నాయి. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ప్రకటించారు. మొదటి బహుమతి 25,000 రూపాయలు, రెండవ బహుమతి 20,000, మూడవ బహుమతి 15,000, నాలుగవ బహుమతి 10,000, ఐదవ బహుమతి 7,000 అందజేయనున్నారు. ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రానున్నారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామన్నారు. పోతల విజయ్ సారథ్యంలో అంబేద్కర్ యూత్ సహకారంతో రాజమండ్రి సంజీవని బ్లడ్ సెంటర్ ద్వారా శిబిరం విజయవంతంగా నిర్వహించారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శివాజీ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. విగ్రహ స్థాపనకు సహకరించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, మధుసూదన రెడ్డి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. స్వామీజీలు, ఆర్ఎస్ఎస్, విహెచ్పీ నేతలు, మరాఠా సంఘ సభ్యులు, పోలీస్ అలాగే మున్సిపల్ సిబ్బంది సహకారం అభినందనీయమన్నారు. వారన్నారు మనం పోరాడలేము, మనం సామాన్యులం, మనం చూసి చూడనట్లు వదిలేయాలి అన్నారు. తమ బంధువులలో ఒక ఆడపిల్లని స్నానానికి వెళ్తే ఆ ప్రాంతానికి చెందినటువంటి సుబేదారు బలవంతంగా తీసుకుని దారుణంగా అఘాయిత్యం చేశాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. కష్టపడి మనం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 గా పెట్టాలంటే ఈ శివాజీ మహారాజ్ స్ఫూర్తితోనే మనం ముందుకు పోవాలని చెప్పి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో చెరువు కట్ట వద్ద జలాధార జలహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని గంగ పూజ నిర్వహించారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుపై అవగాహన కల్పించడం లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి మాట్లాడుతూ చెరువులు, కాలువల పునరుద్ధరణకు ప్రజలు భాగస్వామ్యం అవసరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జలాధార కార్యక్రమాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఇక ధర్మవరం పరిధిలోని చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరి అద్భుతమైన ఐడియా ఉన్నప్పుడు ముందు వారు చెప్పాలా, రోజుకు మాట మారుస్తా ఉన్నారు. అమరావతి రాజధాని దీనికి మేము తీర్మానం చేశామన్నారు ఎన్నికలకు ముందు. చేసిన తర్వాత ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, అమరావతి రాజధాని శాశ్వత రాజధానిగా ఉంటుందని చెప్పారు. అయిపోయిన తర్వాత మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసింది ఏం లేదు. తన సొంతంగా ఉండడానికి ఒక బంగ్లాన్ని నిర్మించుకున్నారు తప్పిస్తే 500 కోట్ల ప్రజాధనంతో చదరపు అడుగుకి 27,000 ఖర్చు పెట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒరిగింది లేదు. ఒక పరిశ్రమ వచ్చింది లేదు, ఒక సాగునీటి ప్రాజెక్టు చేపట్టింది లేదు. ఇంకా రాయలసీమ ప్రాంతానికి వస్తే ప్రధానంగా వారు చెప్పిన జ్యుడిషియల్ క్యాపిటల్ ఉన్నారు. జ్యుడిషియల్ క్యాపిటల్కి కావాల్సిన ప్రతిపాదనలు మీరు ఏమన్నా హైకోర్టు తరలింపు కానీ గుంటూరు నుంచి లేదా
బెంచ్ కానీ ప్రతిపాదన ఏమైనా పంపించారా కేంద్ర ప్రభుత్వానికి కానీ, హైకోర్టుకు కానీ, సీజేకి కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ ప్రతిపాదన కూడా పంపలేదు. కాబట్టి ఆయన అప్పుడు చెప్పిందంతా మోసం, అన్యాయం అనేది మనకు అర్థమవుతా ఉంది. ముందు అమరావతి రాజధాని అన్నారు, తర్వాత 3 రాజధానులు అన్నారు, తర్వాత ఇప్పుడు కొత్తగా మావిగాని తీసుకొస్తున్నారు. అప్పుడు రాయలసీమ ప్రాంతానికి ఏమైనా మేలు చేశారా? ఒక సాగునీటి ప్రాజెక్ట్ చేశారా? అందరినీ ఇవన్నీ పెట్టారా? గాలేరు నగరి గురించి పట్టించుకున్నారా? కొట్టుకుపోతున్న ప్రాజెక్టులను కూడా పట్టించుకోలేదు, ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదు. అటువంటిది ఇవాళ ఆయన సొంత నియోజకవర్గం కడపలో గండికోట కింద నిర్వాసితులను కూడా మర్చిపోయారు. నేను 10 లక్షలు ఇస్తా ముఖ్యమంత్రి అవుతున్నాను, ఆ మాటే మర్చిపోయారు. ఇక కూడా చెరువులు నింపుకునే పరిస్థితి రావాలా? కరువు కాటకాలతో అల్లాడిపోయే ధర్మవరం, సత్యసాయి జిల్లా ప్రధానంగా ధర్మవరం నియోజకవర్గంలో కూడా ఆ పరిస్థితులు పూరించకుండా రైతన్నలకు అండగా ఉండాలా, వ్యవసాయానికి ఊతం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 6వ తేదీ మొదలుపెట్టిన కార్యక్రమంలో ఆ రోజు నేను ఎన్నికల కారణంగా కేరళలో ఉన్నందువల్ల ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 100 రోజుల జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరం కలిసి భూగర్భ జలాలను పెంచాలని, ఈ రాబోయే రోజుల్లో ఈ వ్యవసాయానికి ఇబ్బందులు లేవు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.